అమెరికా వెనిజువెలా మధ్య ఉద్రిక్తతలకు అనేక కారణాలు ఉన్నాయి. రాజకీయ అస్థిరత. వెనిజువెలాలో చాలా కాలంగా రాజకీయ అస్థిరత ఉంది. మాజీ అధ్యక్షుడు హ్యూగో చావేజ్ మరణానంతరం అతని వారసుడు నికోలస్ మదురో పాలనలో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మదురో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మరియు అనేక అంతర్జాతీయ దేశాలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. 2 మానవ హక్కుల ఉల్లంఘనలు. వెనిజువెలా ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని, నిరసనకారులను అణచివేస్తోందని, ప్రతిపక్ష నాయకులను జైలులో పెడుతోందని అమెరికా, ఇతర దేశాలు ఆరోపిస్తున్నాయి. 3. ఆర్థిక సంక్షోభం మరియు వలసలు. వెనిజువెలాలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉంది. ఆహారం, మందులు మరియు ఇతర నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉంది. దీని కారణంగా లక్షలాది మంది వెనిజువెలా పౌరులు ఇతర దేశాలకు వలస వెళ్లారు, ముఖ్యంగా పొరుగు దేశాలకు. ఇది ప్రాంతీయంగా పెద్ద సంక్షోభానికి దారితీసింది. 4. చమురు నిల్వలు. వెనిజువెలా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది. అయితే ప్రభుత్వ అసమర్థత మరియు అవినీతి కారణంగా చమురు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. అమెరికా చమురు ప్రయోజనాల కోసమే వెనిజువెలాపై ఆసక్తి చూపుతోందని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే అమెరికా ఈ ఆరోపణలను ఖండించింది. 5. రష్యా మరియు చైనా ప్రభావం. వెనిజువెలా ప్రభుత్వం రష్యా మరియు చైనా నుండి ఆర్థిక మరియు సైనిక మద్దతు పొందుతోంది. ఇది అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది, ఎందుకంటే ఇది లాటిన్ అమెరికాలో రష్యా మరియు చైనా ప్రభావాన్ని పెంచుతుందని అమెరికా భావిస్తోంది. 6. అమెరికా వైఖరి. అమెరికా వెనిజువెలాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, మానవ హక్కులను గౌరవించాలని డిమాండ్ చేస్తోంది. మదురో ప్రభుత్వాన్ని చట్టబద్ధమైనదిగా గుర్తించడం లేదు మరియు ప్రతిపక్ష నాయకుడు జువాన్ గైడోకు మద్దతు ఇస్తుంది. అమెరికా వెనిజువెలాపై అనేక ఆర్థిక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు వెనిజువెలా ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీశాయి. అయితే మదురో ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో అవి విజయవంతం కాలేదు. 7. సైనిక చర్యకు అవకాశం. ప్రస్తుతానికి అమెరికా వెనిజువెలాపై సైనిక దాడి చేస్తుందనే సంభావ్యత చాలా తక్కువ. అటువంటి చర్య తీవ్రమైన అంతర్జాతీయ పరిణామాలకు దారితీస్తుంది. ఇది లాటిన్ అమెరికాలో విస్తృత అస్థిరతను సృష్టించవచ్చు మరియు అనేక దేశాల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. అమెరికా సైనిక జోక్యాన్ని నివారించి దౌత్య మరియు ఆర్థిక ఒత్తిడిని కొనసాగించడానికి ప్రయత్నిస్తుందని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు.